రవిశంకర్ బిళ్ళ రష్యా భారత్ల బంధానికి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి కీలకమైన విశ్లేషణ అందించడానికి ఎంజీ రావు గారు అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీటింగ్పై ఇటు పాక్, చైనా, టర్కీల్లో ఆందోళన కనిపిస్తూ ఉంటే ఫ్రాన్స్, అమెరికా కూడా ఈ భేటీని నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. ఎందుకు? భేటీ ఉద్దేశం ఏంటి? ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఎంజీ రావు గారు? భారత్ నుండి భారత భద్రతా సలహాదారు, ప్రైమ్ మినిస్టర్ భద్రతా సలహారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అటువైపు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, వీళ్ళిద్దరి మధ్య ఒక మీటింగ్, ఒక విచిత్రంగా ఒక మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే విచిత్రమని ఎందుకంటున్నానంటే, ప్రోటోకాల్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, భద్రతా సలహాదారు ప్రైమ్ మినిస్టర్కి, అటు పక్షాన ఉండేది రష్యా అధ్యక్షుడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక ఆసక్తికర సమావేశం జరుగుతుంది. అది కూడా ఏంటి? ప్రపంచం యుద్ధాల మధ్యలో ఉన్నప్పుడు, ముఖ్యంగా భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగే సమయంలో ఇది జరుగుతుంది. ఈ మీటింగ్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక కుదుపు అనమాట. అదేంటి, పుతిన్ మోడీ మీట్ అవ్వాలి కదా అనుకుంటారు, కానీ ఇక్కడ మోడీ గారికి అజిత్ దోవల్ గారు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ రిలేషన్ మీకు తెలుసు. అన్ని యుద్ధాలు, అన్ని సర్జికల్ స్ట్రైక్ వెనకాల ఉన్నది అజిత్ దోవల్ గారు. పుతిన్ బ్రెయిన్ అంటే మన పుతిన్ గారికి ఈ విషయం తెలుసు. మోడీ గారి యొక్క బ్రెయిన్ అంటే ఈ డిఫెన్స్కి సంబంధించి, యుద్ధాలకు సంబంధించి మొత్తం బ్రెయిన్ ఎవరిదంటే అజిత్ దోవల్ గారు. కాబట్టి పుతిన్ గారు అజిత్ దోవల్ గారికి అంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మీటింగు అంటేనే, ఏది అజిత్ దోవల్ గారికి పుతిన్ మీటింగ్ అంటేనే ప్రపంచంలో ట్రంప్ గారికి ట్రంప్ భయపడుతున్నారు, ఇటు జీ జిన్పింగ్ భయపడుతున్నారు, ఇంకా పాకిస్తాన్ కదే కదా, ఇంకా టర్కీ, ఇంకా ఫ్రాన్స్ కూడా భయపడుతుంది. ఏంటంటే ఇది ఎంత ఆసక్తికర, వీళ్ళు ఇన్ని దేశాలు ఎందుకు భయపడుతున్నాయని నన్ను అడగవచ్చు. ఏంటంటే ఈ మీటింగులో ఏంటి మెయిన్ అజెండా ఏముంటుందంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందం రష్యా భారత్ల మధ్య కుదిరే అవకాశం ఉంది. ఇది ఆసక్తికర విషయం. ఏంటి ఆయుధ ఒప్పందం అంటే, ఇప్పుడు భారత పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్ తోక ముడిచేటప్పటికి, రష్యా ఆయుధాలు, ఇటు చైనా ఆయుధాలు పాకిస్తాన్ ఓడిపోయేటప్పటికి, వెంటనే చైనా తన అమ్ముల పొదలో అతిపెద్ద అస్త్రం ఏంటంటే 5th జనరేషన్ ఫైటర్. అది ఏంటి? JF, ఈ J-35A అనే 5th జనరేషన్ ఫైటర్స్ని ఈ ఆగస్టుగా అంటే 2 నెలల్లో పాకిస్తాన్కి అందిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆందోళన ఉంది, టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మళ్ళీ యుద్ధం మొదలయ్యేటట్టుంది. ఆ ఆయుధం వస్తుంది, టర్కీ నుంచి ఆధునిక ఆయుధాలు వస్తున్నాయి. ఇక అమెరికా నుంచి సీక్రెట్గా కూడా ఏ ఆయుధాలు వస్తాయో మనం చెప్పలేం, ఎందుకంటే ట్రంప్ గారి మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంతటి విపత్తు. ఇటు ఫ్రాన్స్ కూడా ఇటు రష్యాతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దానికి ప్రాబ్లమే. ఇటు చైనాకి జీ జిన్పింగ్ ఏంటంటే, ఇప్పుడు రష్యా నుంచి మనం ఇప్పుడు ఆయుధ ఒప్పందంలో ఆయుధాలు వస్తే చైనా కూడా మనం ఓడించలేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు అంటే ప్రపంచంలో ముఖ్య దేశాలన్నీ, ఆయుధ వ్యాపారం చేసే దేశాలు, ఇంకా మన శత్రువులే, చైనా, పాకిస్తాన్, టర్కీ లాంటివి, ఇవన్నీ భయపడే ఒక పెద్ద సమావేశం పుతిన్ అజిత్ దోవల్ సమావేశం. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందం ఏ విధంగా కుదరబోతుంది అంటే, ఇప్పుడు మనం రష్యా నుంచి ఇక 5 S-400 కొంటే యాంటీ మిసైల్ సిస్టంలో 3 వచ్చేసినాయండి, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. అదొకటి అడగడానికి వెళ్తున్నాం, తొందరగా డెలివరీ చేయమని. రెండోది ఏంటంటే S-500కి సంబంధించి జాయింట్గా ఉత్పత్తి చేయడానికి ఇండియాలో, అది కూడా కుదిరే అవకాశం ఉంది. దాన్ని ఇండియా వదలదు. ఇప్పుడు రష్యా ఏంటంటే డబ్బులు లేవు రష్యా దగ్గర, పెద్ద S-400 5th జనరేషన్ 6th జనరేషన్ తయారు చేయడానికి డబ్బులు లేవు. భారత్ సంయుక్తంగా పార్టిసిపేట్ చేస్తే దానికి డబ్బులు ఇస్తుంది. అదనమాట మనం టెక్నాలజీ మనం పొందగలుగుతాం, ఆయుధాలు పొందగలుగుతాం. అందుకని S-500 సిస్టమ్ మన జాయింట్ సప్లై అవుతుంది. తర్వాత బ్రహ్మోస్ NG మిసైల్ అండ్ బ్రహ్మోస్ బ్లాక్ అనే నెక్స్ట్ జనరేషను అది ఒకటి తయారవుతుంది. హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఇక అతి పెద్ద ఆయుధ ఒప్పందం ఎక్కడ కుదరబోతుంది అంటే, మనం భారతదేశం సుమారు 120 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోబోతుంది. 120 యుద్ధ విమానాలు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక ఒప్పందం కూడా అవ్వబోతుంది. ఏ విమానాలంటే, భారతదేశం అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. అడ్వాన్స్డ్ అనమాట. ఈ మల్టీ రోల్ బహుముఖ ప్రయోజనాలు ఉన్నవి. ఇవి 120 కొనాలి. ఎందుకంటే మనకు 45 స్క్వాడ్రన్సే ఉన్నాయి, కానీ 60 స్క్వాడ్రన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు కావాలి. ఎందుకంటే ఇటు చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా మన మీద యుద్ధం చేస్తే ఇంకా అర్జెంటుగా మనకు ఒక 20-15 స్క్వాడ్రన్లు కావాలన్నమాట. ఈ యుద్ధ విమానాలని దిగుమతి చేసుకోవాలి. అక్కడ అమెరికా పోటీ పడుతుంది, మేము F-16 ఇస్తాం, F-22లు కొనుక్కోండి అని.
మనకు వద్దంటున్నాం. యూరోప్ నుంచి యూరో ఫైటర్స్ అడుగుతున్నాం. తర్వాత మేము రఫేల్ మళ్ళీ ఇస్తాం, ఫ్రాన్స్ అడుగుతుంది. కానీ మనం రష్యా వైపుకు మొగ్గుతున్నాం. ఈ ఒప్పందం ఇది అనమాట. అందుకే వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయుధ ఒప్పందం చాలా పెద్ద ఒప్పందం కాబట్టి. ఇది మనం రష్యా నుంచి ఏం కొనబోతున్నాం అదనమాట. ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళకి J-35Aలు ఇస్తే మనకి అర్జెంటుగా 5th జనరేషన్ ఫైటర్ కావాలి. మనకి ఆమ్కాము 2030 వరకే రాదు. ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. 2 నెలల్లో పాకిస్తాన్కి వచ్చేస్తుంది. మనం యుద్ధంలో ఓడిపోతామండి. అంత ఈజీ కాదు 5th జనరేషన్ ఫైటర్ అంటే. మరి ఎలా అంటే Su-57 ఫైటర్స్ని ఇమీడియట్గా రెడీమేడ్లో విత్ ఇన్ నెలల్లో బయటకు రావాలి. అందుకే ఎమర్జెన్సీ మీటింగ్ అండి. పుతిన్కి రెడీగా ఉన్నాయి. S-57 వాళ్ళ ప్రొడక్షన్ చైనా అలా ఉంటుందన్నమాట. S-57 ఆల్రెడీ మన బెంగళూరులో ఎలహంక ఎయిర్క్రాఫ్ట్లో పాల్గొన్నాయి. వాటిని కొనేబోతున్నాం రెడీమేడ్గా. డైరెక్ట్ డీల్ కుదరబోతుంది. ఇంకా తయారు చేయడానికి కూడా టైం లేదు. తర్వాత ఆమ్కా తయారీలో ఇంజిన్ తయారీలో ఒకటి ఉంది. తర్వాత 120 యుద్ధ విమానాలు ఏది కొంటుంది అంటే MiG-29 నుంచి ఈ Sukhoi 57 ఫైటర్స్ 120 యుద్ధ విమానాలు కొనబోతుంది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్నది అజిత్ దోవల్ పుతిన్ మీటింగు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ ఎవరంటే KGB హెడ్ ఒకప్పుడు. అజిత్ దోవల్ ఎవరు? ఇండియన్ రా హెడ్, IB ఇవన్నీ తయారు చేసి. వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం అంటే అధ్యక్షులు ఇలా దేశాధినేతలు ఉండదు. ఇద్దరు ఇంటెలిజెన్స్ చీఫ్లు మాట్లాడుకుంటే అలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక అద్భుతమైన మీటింగ్ జరగబోతుందండి. ఇది ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంత ప్రాముఖ్యత ఈ మీటింగ్కి ఉంది. భారత్ రష్యా సంబంధం అంటే దేశాల మధ్య సంబంధంలో మాత్రమే ఉండదు.